హాయ్ వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేయబోయే కర్రీ కాకరకాయ ఫ్రై చేయడానికి నేను ముందుగా చూపించిన విధంగా కాకరకాయని పైన చెక్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే సన్నగా కట్ చేయాలంటే ఉల్లిపాయ ముక్కల్లాగా సన్నగా కట్ చేసుకోవాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెంగా పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న చేతిలో ఉన్న నీరు మొత్తం వచ్చేస్తుంది. ఉప్పుకి ఆ నీరు మొత్తం వచ్చి చేదు అనేది ఉండదు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, నిలువుగా కట్ చేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె తీసుకున్నాను 3-4 స్పూన్లు. తర్వాత కట్ చేసిన ముక్కల్ని, నీరు వచ్చింది చూడండి ఎలా వచ్చిందో, ఆ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా కడుక్కొని 1-2 సార్లు కడుక్కుంటే వాటిలో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. చేదు ఉండదు. కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇష్టపడరు ఎక్కువగా కాకరకాయ. అలాంటి వాళ్ళు కూడా ఈ కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే చేదు కూడా ఉండదు. చేదు ఉండదు అసలు. పిల్లలు పెద్దలు బాగా తింటారు. ఇప్పుడు కడిగిన ముక్కల్ని ఒక నూనెలో వేయించుకుంటున్నాను. ఆ నూనెలోనే మీరు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఆ చేదు అనేది పోతుందని కొంచెంగా నూనెలో వేయించుకున్నాను కాకరకాయ ముక్కలు. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను. అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంతమంది నూనెలోనే యాడ్ చేస్తారు. అలా కాకపోయినా ఇలా కానీ చాలా బాగా మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గిపోయింది. నేను వెల్లుల్లిపాయ వేసి కారం తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే మామూలు కారమైనా వేసుకోవచ్చు. ఈ కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు తీసుకొని కారం ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఆ కారాన్ని యాడ్ చేశాను. కొంచెం అంత జీలకర్ర వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయటం వల్ల. చేదు కూడా ఉండదు. కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు యాడ్ చేసి కడిగాం కదా, చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం ధనియాల పొడి వేసాను. నేను కొంచెం ధనియాల పొడి వేస్తే చేదు ఉండదని వేసాను. నేను చేసే కాకరకాయ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. కొంచెం అంతా మీకు చేదుగా అనిపిస్తే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టండి, అస్సలు చేదు ఉండదండి. మెయిన్గా వెల్లుల్లి కారం వేసుకుంటే కాకరకాయ ఫ్రై టేస్ట్ వస్తుందండి. మామూలు కారం కంటే వెల్లుల్లి కారం బాగా టేస్ట్ని ఇస్తుంది. మన ఛానల్ చూస్తున్న వారు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతే, అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల నుంచి వేయించుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అన్నంలో వేసుకొని తింటే అస్సలు చేదంటే చేదే లేదండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో. Please subscribe my channel Tripura's Kitchen and Vlogs.